ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి AB ఈక్వల్స్ టు BD, దెన్ యాంగిల్ BAD ఇస్ టు యాంగిల్ ADC ఈజ్. ఏబిసిడి రాంబస్లో AB ఈజ్ ఈక్వల్ టు BD అయితే యాంగిల్ BAD ఇస్ టు యాంగిల్ ADC అన్నాడు. సింపుల్, మనకి జస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాజిక్ పైన ఇచ్చాడు వాడు. కొద్దిగా మనం థింక్ చేసినామంటే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ABCD అని చెప్పని ఒక రాంబస్ తీసుకున్నానంటే 4 sides ఆర్ ఈక్వల్. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే AB ఈజ్ ఈక్వల్ టు BD అన్నాడు. AB ఈజ్ సైడ్, నెక్స్ట్ BD ఈజ్ డయాగ్నల్. ఈ రెండు ఏమంట సమానం అంట. AB తర్వాత BD రెండు కూడా ఏమన్నాడు సమానం అని చెప్పని ఇచ్చాడు. సమానం అని చెప్పని ఇస్తే మనకు తర్వాత కండిషన్ ఏమన్నాడంటే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ BAD ఇస్ టు యాంగిల్ ADC అన్నాడు. యాంగిల్ BAD అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనము. తర్వాత ఇంకోటి యాంగిల్ ADC, ADC ఇది అనమాట. ADC ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏదైనా తీసుకోవచ్చు మనము అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABD తీసుకుంటే ABDలో మనకు 3 sides ఎలా ఉన్నాయి ఈక్వల్ ఉన్నాయి. 3 sides ఈక్వల్ ఉన్నాయంటే ఆటోమేటిక్ మనకు ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఓకే, ఇది 60 ఏంటంటే ఇటువైపు మాత్రమే D 60 ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది 60 అవుతుంది. అంటే టోటల్గా మనకు ADC ఎంత అవుతుంది, ADC ఎంత వస్తుంది మనకంటే 120 degrees అని చెప్పని అర్థం. తర్వాత మనకు BAD అన్నాడు. BAD ఎంత ఉంది, BAD మనకు 60 ఉందన్నమాట. 60 కదా, BAD వచ్చేసి ఎంత 60, BAD వచ్చేసి 60. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాంగిల్ BAD అంటే 60 రాసుకుంటా, తర్వాత యాంగిల్ ADC అంటే 120 రాస్తా. 60:121 అంటే 0 0 క్యాన్సల్, 6 1 జా 6 2 జా ఎంత వస్తుంది 1:2 రేషియో అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి కండిషన్ ఏమి AB ఈజ్ ఈక్వల్ టు BD. ఈ కండిషన్ పైన మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తెలిసింటే ఆటోమేటిక్ చేసుకొని వెళ్తాం మనం అంతే. ఎందుకంటే ఇక్కడ 3 sides ఈక్వల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా 3 angles కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏం చేస్తున్నాను ఒక యాంగిల్ని 60 60 వేస్తుంటే ఏ ట్రయాంగిల్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అని చెప్పి అర్థం మనకు.